సో ప్రస్తుతం మనము ప్రజావాణి దగ్గర ఉన్నాము. మలక్పేట నుంచి వచ్చినటువంటి బాధితులు మనతో ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా అంటే ఒక 2 ఇయర్స్ పైనే అయింది. 2 BHK అన్నది ఫ్లాట్ అన్నది మేము అప్లై చేసుకొని ఇప్పటి వరకు రాలేదు. కలిసిన అధికారులు అంటూ ఎవరూ లేరు. అందరినీ కలిసాం, ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు అంటున్నారు. ఆయన మాటల్లో విందాం. సార్ ఒక నిమిషం, మీరు మలక్పేట నుంచి వచ్చారన్నారు కదా, సో 2 ఇయర్స్ అయ్యింది. ఈ ఫైటింగ్ అంతా మీరు 2 ఇయర్స్గా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు? లోపల కలిసి ఉంటారు కదా, ఏమంటున్నారు? నాకు ఐడియా లేదమ్మా, వెళ్ళేది వాళ్ళు మెయిన్ లీడర్స్ వాళ్ళు ఉన్నారు. ఓకే, న్యాయం ఓన్లీ అంటే మీకు ఇప్పుడు వచ్చారు కాబట్టి మీ ప్రధాన అంశం ఏంటి? మీ ప్రధాన ఇష్యూ ఏంటి? మాకు ఇల్లు ఇవ్వడమే. మేము ఇల్లు ఇస్తే మేము రెంట్ లేకుండా ఉంటాం కదా, ఆ పేమెంట్స్ అని మేము కట్టుకుంటాం కదా. ఆల్రెడీ ఎవరికి ఇవ్వనటువంటి ఫెసిలిటీ ఆ ఊర్లో ఇచ్చారు. జనరేటర్స్ కూడా పెట్టారు లిఫ్ట్కి, ఓకే, ఇక్కడ సిటీలో పెట్టలేదు. అది సంగతి. అంటే మీరు మలక్పేట నుంచి వచ్చారు. ఈ ల్యాండ్ అనేది ఎక్కడ, ఏ ఏరియాకి? తుక్కుగూడ మహేశ్వరం మండలం, మంకాల్ 1+2, 1 ఏరియా ఒకటి, 2 ఏరియా ఒకటి. ఓకే, ఇప్పటివరకు ఎవరికైనా ఇచ్చినవి ఎట్లాంటివి? ఎవరు వెళ్ళలేదు, అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. మామూలుగా ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళలేదు, అది ఖాళీ అట్లా పడుంది. ఓకే, ఎంతమంది వరకు అప్లై చేసుకున్నారండి? దగ్గర 1800 పర్సన్స్. ఓకే, అందులో ఎంతమందికి అంటే అసలు ఒక పర్సన్ కూడా రాలేదు? మా ఏరియా వరకే చెప్తున్నా, మంకాల్ 2 ఓకే, వాళ్ళ వరకు చెప్తాం. 1800 పర్సన్స్కి ఫ్యామిలీస్కి పట్టాలు ఇచ్చారు. మేము అందులోకి వెళ్ళాలి. ఊరు వాళ్ళు గొడవ అది సార్. ఓకే, మరి ఊరు వాళ్ళు ఏం చేస్తారా, ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తారో మాకు ఐడియా లేదు. ఓకే, ఓకే, ఛాన్స్. ఎందుకంటే దీనికి హెడ్ పర్సన్ ఎవరు, న్యాయమూర్తి ఉంటాడు, ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆయన చెప్తేనే మాకు వర్కౌట్ అవుతుంది. మీరు వెళ్ళండి బాబు అంటే అప్పుడు అందరం వెళ్తాం. లేదంటే ఆయన పెండింగ్ పెడితే మేము పెండింగ్. ఏమా ఎలాంటి సమాధానం వస్తుంది అధికారులు? మళ్ళా సమాధానం వస్తుందంటారా? ఈ హైకోర్టు ఏం చెప్తుంది? ఇమ్మనే చెప్తుంది. మన ఆఫీసర్లు కూడా వెళ్ళండి, మీరు ఇళ్ళకు మీరు వెళ్ళండి, తాళాలు మేము ఇస్తామంటే అప్పుడు మేము వెళ్తాం. మళ్ళీ ఊరు వాళ్ళు గొడవ చేయకుండా, ఫ్యాక్ట్ అది కూడా చెప్పాలి. ఊరు వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టడము, లేదా వీళ్ళు వాళ్ళని తన్నడము లేనిపోని. ఎందుకు అని మనకు అవసరం అది అవసరం లేదు కదా. మనం వీఆర్ ఇండియన్స్, అందరూ కలిసిమెలిసి ఉండాలి నా కోరిక. ఓకే అండి.